మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనకి క్యాలెండర్లో కనపడే డేట్స్లో 6, 15, 24 ఇక్కడ మీరు 6 చాలా పవర్ఫుల్ నెంబర్ అండి. 6 కనుక మన డేట్ ఆఫ్ బర్త్లో ఉండాల్సిన పద్ధతిలో ఉంటే అద్భుత, నేను ఒప్పుకుంటాను, మీరు కూడా ఒప్పుకొని తీరాలి. 6 ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్. బికాస్ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల నుంచి ఇంకొక మూలకి అనుసంధానం అయ్యేది 6. సో ఎక్కడ చూసినా మీకు 6 కనపడుతుంది. అందరి మీద 6 ఉంటుంది. ప్రతి వ్యక్తి పుట్టిన తర్వాత వివాహం చేసుకుంటాడు 6 వల్లే. కోర్స్ కొంతమందికి ఉండకపోవచ్చు, వాళ్ళు చేసుకోరు. నెక్స్ట్ నెంబర్ 50 అండి, వెరీ పవర్ఫుల్ అండి. ఇక్కడ ఒక్క దెబ్బకి నాట్ 2 పెట్టెలండి, 3 పెట్టెలు. 15 అనే నెంబర్లో ఒక షాట్కి మీకు 3 బర్డ్స్ అనమాట. 1, 5, 6 156 అండి. అదొక విచిత్రమైన నెంబరు. ఇచ్చిందంటే అన్నీ కూడా బాగా ఇచ్చేస్తుంది. 24కి అంత లేదండి. అది 2, ఇది 4, అది 6కి అయినప్పటికీ కూడా 246 నాట్ ఏ గుడ్ నెంబర్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ 15ని ఎందుకు గొప్ప నెంబర్ అనాలి? వాళ్ళకి ఏమిటో జీవితంలో అన్నీ ఇలా అమర్చినట్లు అరచేతుల్లోకి వచ్చి పడిపోయినట్లు కనబడుతుంది. వాళ్ళు చేసే కష్టం కనపడదు అంతే. కాకపోతే మనస్ఫూర్తిగా కోరుకుంటారు వాళ్ళు ఏదైనా సరే. ఒకటి కావాలి అనుకుంటే కోరుకోవడం నేర్చుకోండి. దీన్నే మేనిఫెస్టేషన్ అంటారు. సో 15 ఈజ్ అ మేనిఫెస్టేషన్ నెంబర్. మీకేం కావాలో మీరు ఇష్టపడితే మీకు దొరుకుతుంది అనేది 15లో నిజమవుతుంది. ఆటోమేటిక్గా 6 బాగుంటుందండి. మంచి ఫ్యామిలీ దొరుకుతుంది 6కి. అందం, చదువు, క్వాలిఫికేషన్స్, మంచి పొజిషను, ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవటం, లైఫ్ ఎలా గడపాలో గడిపేయటం, ఇవన్నీ 6 బుట్టలో ఉన్నటువంటి లక్షణాలు. ఈ లక్షణాలను ఒకసారిగా మేము గాలిలోకి విసిరేస్తే మీకు అందులో ఏ లక్షణం మీ చేతిలో పడిందో అది మీ 6. 15 అదృష్టం ఉంటే 15లో పుట్టాలండి. అదృష్టం లేకుండా 15లో పుట్టి వేస్ట్. అదృష్టం తోడైతే 15 అద్భుతం అన్నమాట. చాలా బాగుంటుంది. 15లో పుట్టిన పిల్లలు ఇంట్లో ఉంటే మనకి అన్నీ కలిసి వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఈ లైన్ తప్పేమోనండి. ఒక 15లో మనకి ఇంట్లో శిశువు జన్మించడం జరిగితే మనకి ఏదో కలిసి వస్తుంది అనుకోవటం మనది తప్పు. కానీ ఆ టైంకి మన అదృష్టం అది కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. కలిసి రావటం మనది ఎక్కువ అవటం వల్ల ఈ 15 పుట్టగానే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగి 15 ఆకాశంలోకి ఎత్తేస్తాం. ఇది కూడా 15లో లక్షణమే. పెద్ద ఆర్భాటం ఏం చేయరు, చాలా క్యాజువల్గా కనపడతారు. కానీ సూపర్ హిట్స్, సూపర్ సక్సెస్ వచ్చేస్తూ ఉంటాయి. 15 లక్షణం అది. 24లో పుట్టిన వాళ్ళు కొంత జాగ్రత్త పడాలండి. అన్నీ బాగున్నట్టుగా అనిపించినా ఆ వెనకాల మైనస్ పాయింట్స్ అలాగే ఉంటాయి 24లో. మీరు డాక్టర్ అవ్వాలి అనుకుంటారు. విశేషం ఏంటంటే మీ పేరెంట్సే మీకు సపోర్ట్ చేయరు. కాబట్టి మీరు డాక్టర్ కాలేరు. చెయ్యగలిగి సపోర్ట్ చెయ్యకపోవటం పాపం 24లో ఉన్న వీక్నెస్ అన్నమాట. పేరెంట్స్ చెయ్యగలిగి సపోర్ట్ ఇవ్వకపోవటం అనేది 24కున్న ఒక మైనస్ పాయింట్. చాలా 24లు చూశాను. తొందరపాటు నిర్ణయాలు, వాళ్ళ నిర్ణయాలు కాదండి. అందుకే అంటున్నాను 24 తన నిర్ణయం తను తీసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైతే మీ నిర్ణయాన్ని మీరు వేరే వాళ్ళ మీద వదులుతారో ఫెయిల్యూర్కి అక్కడే స్టెప్ పడుతుంది. 24లో మీ నిర్ణయం ఏంటి మీరు చూసుకోవాలి, తర్వాత ఒప్పించుకోండి. బట్ ఓవరాల్గా చూస్తే 6 అనేది యూనివర్సల్ లవ్ అంటామండి. కాబట్టి మ్యాక్సిమం 6, 15, 24 ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటూ ఉంటాయి. కష్టపడి అరేంజ్ మ్యారేజెస్ చేసుకుంటాయి, అలా లాగేస్తూ ఉంటాయండి. అందుకే అన్న విల్లింగ్నెస్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ విల్లింగ్నెస్ని మీరు కనుక ధైర్యంగా బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగితే లైఫ్ బాగుంటుందండి. సో 6 చదవని చదువులు లేవు, 6 అందుకొని పొజిషన్స్ లేవు. ప్రపంచంలో 6కి ఎక్కడైనా సరే ఏదో ఒక ఛాన్స్ ఉంటూనే ఉంటుంది. సో అందుకే 6ని మనం యూనివర్సల్ నెంబర్ అంటామండి. మిగిలిన నెంబర్స్లో ఇన్ని లక్షణాలు మీకు కనపడవు. అయితే 6ని టూ ఇంటెలిజెంట్ అని నేను ఎప్పుడు అన్నాను. అవసరానికి ఎంత తెలివితేటలు కావాలో అంతే ఉన్నాయి. ఎక్కువ తెలివితేటలు ఎందుకండి? ఏం చేసుకుందాం, దాచుకుందామా? ఉండవు కదా. సో 6 లక్షణం, 6లో పుట్టిన పిల్లలు, ఇవన్నీ మన చేతిలో పడ్డ 6 ఎలా ఉంది గమనిస్తే బ్రహ్మాండం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.